SP7 న్యూస్కి స్వాగతం. కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడానికి సిపిఎం పార్టీ స్వాగతిస్తోందని నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడికందుల సత్యం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలను కబ్జా చేస్తూ అనేక మంది కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు అనేక ఆగడాలు సృష్టించారని, రియల్ ఎస్టేట్ మాఫియాగా మారారని అన్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడాన్ని సిపిఎం పార్టీ హర్షిస్తుంది. ఇప్పటికైనా చాలా రోజుల తర్వాత, గత 10 సంవత్సరాల తర్వాతనైనా కూడా భూ కబ్జాలకు పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరే కాదు, ఇంకా కరీంనగర్ పట్టణంలో అనేక మంది కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ ఉన్నారు. అటు రేగుర్తిలోని సమ్మక్క సారక్క గుట్ట చుట్టూన్నటువంటి ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా, రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేసి ఈరోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఆర్టీసీ వర్క్షాప్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా రియల్ ఎస్టేట్ మాఫియా వెంచర్లుగా మార్చి అక్కడ సుమారుగా 7 ఎకరాలు ఇప్పటికే అమ్మేసింది. అట్లాగే సీతారాంపూర్లో ఉన్నటువంటి పేదలు ఇల్లు కట్టుకుంటే జంగిల్ సాగర్ అనే కార్పొరేటర్ కూడా దారుణంగా కూల్చేసాడు. అట్లాగే ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేస్తున్నారు. ఇలా అనేక మంది కర్నారు టౌన్ లో ఉన్నటువంటి బొమ్మకల్లు కావచ్చు, గోపాల్ చెరువులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కావచ్చు, చుట్టుపక్కల తేలవంటపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, పార్కు స్థలాలను ప్రజాప్రతినిధులే స్థానిక అండదండలతోటి, అధికారుల అండదండలతోటి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అండదండలతోటి కూడా కబ్జాలు చేశారు. వాటన్నిటిని కూడా వెలికి తీయాలి. వాటన్నిటిని వెలికి తీసి ప్రభుత్వ భూములను, కబ్జాలకు గురైన వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అట్లాగే ఇల్లు లేని పేదలందరికీ కూడా ప్రభుత్వ భూములను పంచివ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కోరుతాం.